it softly spoken. ఆకాశం అందిందా నేలంతా నవ్విందా ఉన్నట్టుండేదో మారిందా వర్షానికి చూసారా ఇది మామూలు విషయం కాదు ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా దేవరచర్ల కనిపిస్తుందా అక్కడికి పోవాలి బా ప్రశాంతంగా ఉంది చూడండి ఎట్లుందో రాళ్ళు రప్పలు ఈ రోడ్లంగా బండ్లు పోయినాయి పైకి చూడండి ఇరా చాలా ఓపిక ఉండాలి శక్తి ఉండాలి ఇది ఎక్కాలంటే చిన్నపిల్లల్ని తీసుకొని రాకూడదు వాటర్ బాటిల్స్ తినడానికి ఏదైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా తెచ్చుకోవాలి ఇంకెప్పుడు ఓపెన్ అవుతుంది కింది నుంచి వచ్చినాం మనం అక్కడ రోడ్డు కనిపిస్తలేదు మీకు
పైకి ఎక్కాలి. ఓ పైకి ఆల్మోస్ట్ మొత్తానికైతే రీచ్ అయిపోయాను. దేవచాల టెంపుల్కి కనబడుతుందా అదే అది పోవాలి. మనం పోవాలి ఇప్పుడు. ఇది మొత్తం గుడి గుట్ట చివరి భాగం. నల్లమల్ల ఫారెస్ట్ అడవుల మధ్యలో సూపర్. ఎట్లా ఉందో లొకేషన్. గుడి ఇంకా ముందర ఉంది, పోయి చూడాలి. చూడండి ఎట్లుందో జలపాతాలు, వాటర్ జలపాతాలు సూపర్ ఉంది కదా. అబ్బా అంత పైకి ఎక్కాలి చూడండి. చూడండి రోడ్డు ఎట్లా ఉందా చూసిరా. మొత్తం రాళ్ళు తేలినాయి. నడవడానికి కూడా బాట సరిగా లేదు. మామూలు విషయం కాదు. అమ్మ ఇప్పటివరకు లంచ్ కూడా చేయలేదు. ఇంకా టైం 3 అయింది. ఈ అడవిలో ఏం దొరకవు. దారిటేనా నేను పోతున్నా. అమ్మో చాలా డేంజర్ ఉంది.
వస్తారు బ్రతం. ఓ ఇగో గుహలో బా చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందా. దారి ఓహో బా బాబోయ్. అడవి అంటే అడిగే, మామూలుగా లేదు అడవి. నల్లమల్ల ఫారెస్ట్ సిరా కనిపిస్తుంది దారి. బా ఏం కనిపిస్తలేవు, చెట్లు చుట్టూ చెట్లే. చూడండి వాటర్ సౌండ్ వినిపిస్తుందా మీకు? చెట్ల మధ్యలో పోతున్నాయి వాటర్. ఇక్కడ గంట ఉంది, గంట. కోళ్ళ అయ్యే అవునుగా దొరకవా? అయ్యి సైజు దొరకవా? అయ్యి చూసినా అడిగి ఇంకోటి అంటే ఇది అది కదలకుండా మెదలకుండా అట్టనే ఉంది. వా జంతువులేమో కానీ పక్షులు అయితే కనిపించినాయి మొత్తానికైతే. కానీ అవి ఎందుకని కదలట్లేదు? ఎగిరిపోవాలి కదా. వినిపిస్తున్నాయా? బా కానీ ఇంత అడవిలో పక్షులు ఇంత సింపుల్గా ఉంటున్నాయి అంటే గ్రేటే. ఈ మేతకి అలవాటు పడ్డాయి, మనుషులు వేసే మేతకి. చూడండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి భక్తులు ఇక్కడ ఒకటి ఇది కట్టిర్రు. ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు ఎక్కువ వస్తున్నట్టుంది. గంట అక్కడ ఒక పుట్ట ఉంది, దేవుడి పటం ఉంది ఇక్కడ. కానీ చాలా విచిత్రంగా ఉంది ఇంత లోపట. బా చూడండి శ్రీకృష్ణుడు బొమ్మ, శ్రీకృష్ణుడు, గణేశుడు, శ్రీకృష్ణుడు. మనమైతే ఇంకెళ్ళాలి ముందుకి. చూడండి దారి ఎలా ఉందో చూపిస్తున్నా. దారి ఇది ఇలాగా వెళ్ళు. వర్షం పడిందిగా, రోడ్డు మొత్తం నేల మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడే మనం ఇక్కడికి రావాలనుకున్న టెంపుల్ అదిగో ఇది శివాలయం. ఇంత ఎత్తైన కొండల్లో అడుగులల్లో మధ్యలో శివుడు. చూడండి ఓ హై నుంచి వాటర్ పడుతున్నాయి. ఇది దేవరచర్ల టెంపుల్.
కింది నుంచి పైకి 2 కిలోమీటర్లు ఉంటుందా? ఇది 2 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం హైటే. కానీ ఎక్కేటప్పుడు అప్పు చాలా కష్టం అనిపించింది, కానీ ఇప్పుడు దిగేటప్పుడు మటుకు సింపుల్గా వెళ్ళిపోవచ్చు. టెంపుల్, దేవరచర్ల టెంపుల్, శివాలయం. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఈజీగా 10 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. మొత్తం నడుచుకుంటూ రావడం, బండ్లు అయితే పైకి దాకా రావు. చిన్నపిల్లలతో అయితే కష్టమే. ఒక మినిమం 5-10 మంది అయితేనే రండి, లేకపోతే కష్టం ఈ అడవిలోకి. చాలా రిస్క్. ఏం ప్రాబ్లం లేదు కానీ, జంతువుల భయం లేదు కానీ కొంచెం ధైర్యంగా ఉంటుంది అన్నమాట. చూడండి. మూగకడలై పొంగె మనసే మూగాలలే ఎగసెనే మేఘమదిలో. ఓం నమః శివాయ. వీడియో కాదు, ఇది ఫోటో. అందరు దండం పెట్టుకోండి. వాటర్ కూడా చాలా అల్లపోయింది. నువ్వు అల్లపోయిన తర్వాత ఉండేది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అల్లగా కాపాడుతున్నాను. ఇక రిటర్న్ అయితే మేము బయలుదేరినాం. అబ్బా ఇక్కడ చూడండి ఇంత చీకటిగా ఉంది కదా, కొంచెం అక్కడ చూడండి ఎంత ఎండ ఉందో. చిత్రంగా ఉంది. పైన కనిపిస్తుందా? బా వావ్. ఇంత పెద్దగా ఉన్నాయి చెట్లు అయితే. గారి దర్శనం అయితే అయిపోయింది. అక్కడ చూడండి గుట్ల ఎట్ట ఉందో, మామూలు హైట్ లేదు అక్కడ. చూసిరా
ఈ గుట్ట ఇది నేను ఎక్కడం ఇది రెండోసారి. బా టైం 4 అయింది, భోజనం చేయలే ఇంతవరకు. భోజనం ఆటలు చూసుకుని భోజనం చేయాలి. ఈ అడుగులలో మా వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు. ఏంటి సార్ ఇది ఏమైంది అక్కడ? లొకేషన్ చూడండి. పొలాలు, చెరువు, గుట్టలు. ఓకే, కానీ బండి బాగానే వచ్చింది ఇంత పైకి. బండి వేసుకుపోయింది దొంగ. ఏంటట పోతుండు. రాజు ఏమైంది? రాజు ఏం తెలిసింది నీకు? కానీ ఇంత ఈ నేలలో నీ బండి ఎక్కిందంట పడుకు హెచ్ఎఫ్డి రిలాక్స్. అది లైట్ వెయిట్ ఉంటుంది కదా, నీ పర్సనాలిటీ లేపుకొని వచ్చిన హెవీ బండి లెక్కలేవులే వాస్తవానికి. ఏంటిది వచ్చేది? నడుచుకుంటూ వచ్చినాం, కానీ ఎక్కేటప్పుడు కూడా ఇట్లా ఉంటే బాగుండు కిందికి. అవును, ప్రశాంత్ ఎంతైనా ఎక్కొచ్చు అప్పుడు, అదేంతో కానీ అట్లా ఉండదు. మనం ఇంతకుముందు అప్పుడు వచ్చినప్పుడు వాటర్ లేనట్టున్నాయి అక్కడ. ఎక్కడ? అక్కడ వాటరా? ఏమరి నువ్వు ఎన్నోసారి ఇది రావటం? వీడికా 3వ సారి అనుకుంటా. నువ్వు బాగానే పార్టిసిపేట్ అవుతున్నావు. నేను ఇది సెకండ్ టైమా థర్డ్ టైం కరెక్ట్ గుర్తులేదు. ఒకసారి మటుకు నైట్ అయింది ఇక్కడనే. అవును, అమ్మో. మొదటిసారి ప్రేమగాలే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే అయ్యో పాపం. కలువలాంటి కనులలోన కలలవానే దూకుతుంటే
హాయ్ ఫ్రెండ్స్, మేము నక్కలగండి ప్రాజెక్ట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఇప్పుడే ఒక 70% కంప్లీట్ అయింది. చూడండి, ఈ డిండి ఉపనది కింద ఇవి కట్టారు ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం. సో మా ఫ్రెండ్ అనుకోకుండా ఇక్కడ కింది దిగాడు, కానీ మళ్ళీ ఎక్క రావట్లేదు. చూడాలి మరి ఎప్పుడు ఎక్కుతాడో. ఎక్కొస్తుందా? చూపిస్తాను. ఓకే, ఎక్కుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి వాటర్ ఎలా వెళ్తున్నాయో, ట్రై చేస్తున్నాడు. చూడాలి. ఇది కొంచెం వెనకకుంటే బాగుండేదప్ప. ఇది వెనకకుండాలని అంటున్నాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఇప్పుడు ఇది వెనకకుంటే ఎక్కొచ్చాను అంటున్నాడు. నెక్స్ట్ ఇంజనీర్స్ వచ్చినప్పుడు దీన్ని కొంచెం వెనక కట్టేటట్టు ప్రయత్నం చేస్తాము. లేదంటే ఇది అన్న కొంచెం హైట్ ఉండాలి. కింద రాడ్ హైట్ ఉండాలంట. హైట్ ఉంటే మంచిగా ఉండేది. విజిటర్స్కి కొంచెం ఇది బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నాడు. కొంచెం స్టెప్స్ ఉన్నా కానీ ఎక్కడానికి ఈజీగా ఉండేది. ఆ స్టెప్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ కూడా కట్టిద్దాం ఇక్కడ. కానీ ఇవన్నీ లేకున్నా కానీ మనం ఇట్లా ఒక్కలమే కిందకు ఉన్నప్పుడు ఎట్లా ఎక్కాలి, ఓన్ రిస్క్. ఇది ఒక మనం మోటివేషన్ లాగా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక విషయంలో కుంగి కుషించిపోయి ఇంకా హెల్ప్లెస్ అని బాధపడుతుంటామో, అలాంటప్పుడు కింది స్థాయి నుంచి మనం పైకి ఎలా ఎదగాలనేది ఇప్పుడు మనం ప్రసాద్ ద్వారా తెలుసుకుందాము. ప్రయత్నం చేస్తున్నాడు, ఇందాక నుంచి చూస్తున్నాం మనం అక్కడ విజువల్స్. ఆ కడ్డీలు కూడా పట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కడ్డీలు కొంచెం అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది అభిప్రాయం? మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఎక్కగలిగాను. మీరు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ బయటకు తీయాలి. దేవరకొండలో బిర్యానీకి ఆర్డర్ ఇచ్చినాం, ఇంతవరకు అయితే రాలేదు. నా బస్సు అయితే 8:30 ఉంది. వాళ్ళిద్దరం బండి మీద పోవాలి. పయనంగానే వాతావరణం అయితే సిచ్యువేషన్ అయితే అసలు నమ్మేటట్లేదు. వర్షం వస్తుందా ఎట్లా ఉంటుందా అనేది అయితే అర్థం కావట్లేదు. ఇంకా 80 అయితే ప్రసాద్, ఈయనదైతే ఇక్కడే దేవరకొండ లోకల్. ఇంకా ఇద్దరు గురించి ఆలోచిస్తారా? వాళ్ళిద్దరు లేరులే ఇక్కడ, వాళ్ళు వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు. దొంగలు, పెద్ద దొంగలు. అలా ఒకటి దొంగ, అలా ఒకటి శేఖర్ అనేటువంటి దొంగ. ఆయన ఈ చిరంజీవి గుంజుకొని పోయిండు. అట్లా డిలేట్ ఇవి అయితే పెట్టరు. మాకైతే ఇది వచ్చినాయి కానీ అసలైంది అయితే రాలేదు ఇంకా ఆర్డరు. వస్తే దీని అయితే మేమైతే వెళ్ళిపోవాలి. దేవరకొండ రెస్టారెంట్లో ఆగినాం. ఈ రెస్టారెంట్ పేరు ఏంటిది? దేవరకొండ రెస్టారెంట్. బయట ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాం, తినేసి అయితే ఇక బస్సు ఎక్కాలి. 8:30 బస్సు ఉంది, లాస్ట్ బస్సు. ఇక అసలు ఉదయం నుంచి అయితే అసలు ఏదో తిన్నాం అనుకున్నాం కానీ ఇంతవరకు అయితే ఏం తినలేదు. తినేసి ఇక బస్సు ఎక్కైతే బస్సు ఎక్కాలి. తినగాదు. అయితే నేను వెళ్ళి మన మహారాష్ట్ర వెళ్ళిపోతున్నాను. 10 మన కోసం మాట్లాడు బాగున్నా.
సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు ఎవరెస్ట్ హైటే చాలదే పెసిఫిక్ లోటే చెల్లదే కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి లైఫే ఒక పాఠశాల కష్టం నష్టం మన బెంచ్ మేట్సే ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మార్క్సే చిరు చిరు గొడవల పిడుగుల బానొచ్చిన మన చెలిమను గొడుగును దాటొచ్చున మన అడుగులు కలిపిన ఓనిచ్చనే స్నేహం ఒడిదుడుగుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి కడదాం ఓ కొత్త కంట్రీ స్నేహం కోసం ఖండాలు దాటి పెడదాం ఓ కొత్త పార్టీ ఫ్రెండ్షిప్ అంటూ మరి పేరు పెట్టి డేట్ ఆఫ్ బర్త్ ని మార్చే వీలుండదే మన జర్నీ ఎండ్కి డేట్ ఉండదే నడి మధ్యన లైఫ్ ని గిఫ్ట్ గా ఫీల్ అవుదాం ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి గారి గరి సాని సా పని మా పా ఆ పా మ మ మ గ ప మ సగ సగ సని గ సని ప సా సని పని నీ ని ప మ ప గ మ గ మ మ ప మ ప ఆ ఓ రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో సాగ సాగరే సని ప ఏ కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో సాగ సాగ మా ప మ గ నీలాకాశం ఎంత దూరమున్నా ఎగిరామంటే అండదా ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పీలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఓ కళ్ళు కళ్ళుమంటూ గుండె
అడుగులేసనే స్వరాల కొత్త బాటలో సని పరే సని మగరి సా సరి గ మ ప మగరి సని సని పరే సని మగరి సా సరి గ మ ప మ పద ప మ ప మ గ మగరి రే మగరి ని రి సని పా పద ప మ ప మ గ మగరి రి గ మ ప ద మ ప. ఒక్క అడుగైనా వేసి చూడండి వద్దకొచ్చేనా కలల తీరమే ఒక్క కలనైనా నిజము చెయ్యండి ఎదురపోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ గుబ్బ పిల్ల కాదు కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కల్లు కల్లుమంటూ గుండె జల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో దారి చూపించే వెలుగు వెంటుంటే తారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో బొమ్మ గీయించే కుంచె తోడుంటే రేయిలు సైతం ఎన్నెన్ని రంగులో చలిమి అంటే అర్థం పరిచయాలు కాదు తోడు నీడవాలి నడకలో పరుగులో రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఓహో కల్లు కల్లుమంటూ